కొద్దిమంది ఎంత ప్రయత్నం చేసినా మాకు ఉద్యోగం రావట్లేదంటారు. మరి కొంతమంది ఎంతో కష్టపడుతుంటారు. మేము వ్యాపారం ఎంత బాగా చేస్తున్నా కానీ అసలు అధిక లాభాలు అనేది ఎప్పుడు చూడట్లేదు, ఎంత నష్టాలు ఇస్తున్నాయి అని చెప్పి వాపోతూ ఉంటారు. మరి అలా సమస్యలతోటి బాధపడేటువంటి వారికి ఒక అమ్మగా చిన్న పరిష్కారం తెలియజేస్తానా. ప్రతి నెల కూడా మాస శివరాత్రి అని చెప్పేసి వస్తూ ఉంటుంది. మాస శివరాత్రి నెలకు ఒకసారి వస్తుంది. ఆ మాస శివరాత్రి రోజున మీరు చేయాల్సింది శివాలయానికి వెళ్ళి, అంటే శివుడి గుడికి వెళ్ళి ఒక 11 ప్రమిదలు తీసుకొని వెళ్ళి 11 ప్రమిదలు అలా పెట్టి 11 ప్రమిదల్లో ఒత్తు వేయండి. ఒక్కొక్క ఒత్తి వేసినా అది ఆక్షేపణం కాదు, తప్పేమీ కాదు. 11 వెలిగిస్తున్నాం కాబట్టి దాని కింద ఒక్కొక్క ఆకు పెట్టండి ప్రమిదల కింద. లేదు 2 ప్రమిదలు ఇలా పెట్టగలుగుతాం మేమంటే పెట్టండి. 11 ప్రమిదలు మాత్రం అక్కడ అరేంజ్ చేసి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయండి. చక్కగా దీపారాధన చేసి మీ మనసులో ఉన్నటువంటిది, అంటే మంచి ఉద్యోగం రావాలా, లేదంటే అధిక లాభాలు రావాలా, అలా మనసులో సంకల్పం అనేది అనుకొని కొన్ని మారేడు దళాలు అనేవి తీసుకొని వెళ్ళి ఆ పరమేశ్వరుడికి సమర్పించండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ పరమేశ్వరుడికి మారేడు దళాలు సమర్పించండి. ఆ విధంగా గనక చేశారు అనంటే ఎన్ని మాస శివరాత్రులు చేయాలి అనేమీ లేదు. మీ శక్తి కొద్దీ ముందైతే ఒక మాస శివరాత్రి చేయండి. ఆ తర్వాత మీరు చక్కగా మీకు చేయాలి అనిపిస్తే ప్రతి నెల కూడా చేస్తూ ఉండండి. చాలా చాలా మంచిది, చక్కని ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందుకని మీరు తప్పనిసరిగా వీలైనంత వరకు ఈ విధంగా చేశారు అనంటే మాత్రం చక్కని ఫలితాన్ని పొందగలుగుతారు నాన్న.